హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ జేఈఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ముందుగా వాళ్ళందరికీ కూడా ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూనే చాలా ఇన్‌స్టిట్యూట్‌లు కూడా వాళ్ళ స్టూడెంట్స్ ప్రమోట్ చేస్తూ పత్రికా ప్రకటనలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి దొరికిందన్నమాట. అంటే చాలా ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఒకే స్టూడెంట్‌ని వాళ్ళ స్టూడెంట్ అన్నట్టుగా క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో ఆ రకంగా పత్రికల్లో న్యూస్ పేపర్ చూస్తుంటే ఒకే స్టూడెంట్ 2, 3 ఇన్‌స్టిట్యూట్‌లు ప్రమోట్ చేసుకుంటుండడం కనిపించింది. ఏంటిది అని చెప్పేసి ఒకసారి ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో ఒకసారి దీనికి సంబంధించి మరింత డీటెయిల్డ్‌గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి దీని కంప్లెయింట్ గురించి ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ పేపర్‌లలో చూసాను సార్. అంటే చాలా ఇన్‌స్టిట్యూట్‌లు వాళ్ళ స్టూడెంట్స్‌ని ప్రమోట్ చేస్తూ పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం అంటే జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మంచి ర్యాంక్ పొందారో ఆ ర్యాంక్ పొందినటువంటి స్టూడెంట్ మా క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ లో లేదంటే మా దగ్గరే చదివాడు అని క్లెయిమ్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అంటే దీని వెనక ఉన్నటువంటి ఒక చిన్న పునాది, దీని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ మాట్లాడుకుంటే దానికి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే. అంటే ఒకటే మంచి ర్యాంక్ వచ్చినటువంటి ఒకటే స్టూడెంట్ ని ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని క్లెయిమ్ చేసుకున్నప్పటికీ ఆ స్టూడెంట్ నుంచి ఎందుకు అభ్యంతరం రావట్లేదు, లేదా ఈ స్టూడెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి స్టూడెంటే అని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి అవసరం విద్యా సంస్థలకు లేదా అనేటువంటి ప్రస్తావన, ఈ రకమైనటువంటి అనుమానం అందరిలో ఉంది. దీన్ని ఒకసారి చూస్తే మనలాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో లాగా ఉన్నటువంటి ఒక కాలేజీలో చేరితే ఆ కాలేజీలోనే ఎంసెట్ కోచింగ్, ఆ కాలేజీలోనే ఐఐటి కోచింగ్, ఆ కాలేజీలోనే ఐఐటి అడ్వాన్స్డ్ కోచింగ్ ఇట్లా తీసుకునేటటువంటి అవకాశాలు లేని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ర్యాంకులు ఇవి అని చెప్పక తప్పదు. అందులో ముఖ్యంగా ఐఐటికి ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉన్నటువంటి రాజస్థాన్లో ఉన్నటువంటి కోటా ప్రాంతం. కోటాలో ప్రముఖ సంస్థలన్నిటికీ అక్కడ బ్రాంచీలు ఉన్నాయి. ఇక్కడ మన తెలుగు నేల మీద ప్రముఖ సంస్థలుగా పోటీ పడే వాటికి కూడా కొన్నింటికి అక్కడ బ్రాంచ్లు ఉన్నాయి. ఇప్పుడు అక్కడి సంస్థలు కొన్ని వచ్చి ఇక్కడ బ్రాంచ్లు కూడా పెడుతున్నాయి. ఈ మొత్తంలో గమనించాల్సిన అంశం ఏంటంటే అక్కడ ఎక్కువ మంది ఏ సబ్జెక్టు ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి చెప్పించుకోవటం అనేది ఒక అలవాటుగా ఉంటుంది. అంటే ఫ్యాకల్టీని ఆధారంగా విద్యా సంస్థకి అనుబంధంగా ఉండకుండా ఎక్కడైతే ఆ సబ్జెక్ట్ బాగుంటుందో ఆ సబ్జెక్టుకి వెళ్ళి చెప్పించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ సబ్జెక్టు కనుక చెప్పేటటువంటి ఫ్యాకల్టీ ఏ సంస్థలో ఉన్నారో ఆ సంస్థకి ఆటోమేటిక్గా వీళ్ళు విద్యార్థులుగా భావించి మా ప్రోగ్రామ్ ద్వారా రిజల్ట్ తీసుకొచ్చారు అని చెప్పడం పరిపాటిగా ఉంది. దీంతో పాటు ఇంకొక అంశం ఉంది. ఇట్లాగే కాకుండా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఒకటి క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఉంది, ఇంకోటి డిస్టెన్స్ ప్రోగ్రామ్ ఉంది, ఇంకోటి ఓన్లీ ఎగ్జామ్ వరకే నిర్వహించే అంటే మాక్ టెస్ట్లు మాత్రమే నిర్వహించేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇట్లా రకరకాల ప్రోగ్రాంలు ఉంటే ఏ ప్రోగ్రాంలో ఎక్కడో ఆ విద్యా సంస్థ తోటి అటాచ్ అయి ఉన్నారో ఆ విద్యా సంస్థ దాన్ని క్లెయిమ్ చేసుకోవటం ఒక పరిపాటిగా ఉంది. ఇది కాకుండా ఇంకొక అంశం కూడా చెప్పారు మరి ఇందాక. ఫస్ట్ ర్యాంక్ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే ఫస్ట్ ర్యాంక్ తో పాటు అక్కడ చుక్క గాని, ఆర్ అని రౌండ్ మార్క్ గాని ఇట్లాంటివి ఉంటాయి. ఏంటంటే కేటగిరీ వైజ్ ర్యాంకులు రిలీజ్ చేస్తుంది ఎగ్జామ్ నిర్వహించేటటువంటి బోర్డు. ఇక్కడ నిర్వహించేటటువంటి బోర్డు రిలీజ్ చేసేటటువంటి వీటిని ఫస్ట్ ర్యాంక్ ఎంతమంది క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే ఆ శాఖలో అంటే ఆ విభాగంలో ఫస్ట్ ర్యాంక్గా వాడు భావించాలి. మొదటి అంశం. రెండోది, ఒకటే విద్యార్థికి ఒక దగ్గర ఫస్ట్ ర్యాంక్ చూపిస్తున్నారు, ఇంకో దగ్గర 12వ ర్యాంకు 13వ ర్యాంకు చూపిస్తున్నారంటే కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది, ఓపెన్ కేటగిరీలో వేరే ర్యాంక్ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా ఉండేటటువంటి సమస్య. ఈ రెండు సమస్యల్ని పక్కన పెడితే అసలు సాధారణమైనటువంటి పేరెంట్కి వీటన్నిటి లోతుపాతులు తెలియకుండా ఉన్నటువంటి ఈ రకమైనటువంటి ప్రకటనలు ఇచ్చి వాళ్ళు ఆకర్షించుకొని 4 లక్షలు 5 లక్షలు ఫీజులు సంవత్సరానికి కట్టించుకుని ఏవైతే ఇన్స్టిట్యూట్లు నడుపుతున్నాయో. అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇంటర్మీడియట్ తర్వాత జరిగేటటువంటి కోచింగ్ ఈ మొత్తాన్ని దాదాపుగా మన దగ్గర ఉన్నటువంటి విద్యా సంస్థల్లో అన్నిట్లో కలిపి సుమారు ఒక 60 నుంచి 80,000 మధ్య విద్యార్థులు ఉన్నారు అనుకోండి సంవత్సరానికి. మనకి ర్యాంకులు ఎన్ని వస్తాయి? 1500, 1000, 2000 వస్తాయి. అసలు సీట్లు ఎన్ని ఉన్నాయి? ఆ సీట్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు సంపాదిస్తున్న సీట్లు ఎన్ని? వీటన్ని పరిగణలోకి తీసుకుని ఆలోచిస్తే ఐఐటీలకు ఉన్నటువంటి క్రేజు, ఐఐటీల క్రేజ్ని ఐఐటీలోకి వెళ్ళటమే భూతుల స్వర్గంగా భావించి ఐఐటీలోకి వెళ్ళినటువంటి విద్యార్థులంతా లక్షల్లో కోట్లలో ప్యాకేజీలు తీసుకుంటారు అనేటటువంటి ఒక ఊహాగానంతో, ఒక క్రేజ్ తోటి ఈ రకమైనటువంటి
అంచనాలు ఉన్నాయని చెప్పక తప్పదు. ఓకే. దీనికి క్రేజ్ ఉంది. హ్మ్. ఈల్డ్ ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ ఒకటి మాత్రం క్లియర్. ఇటీవల కాలంలో సుమారుగా 2-3 దశాబ్దాలుగా ఐఐటీకి పెరిగినటువంటి క్రేజు, ముఖ్యంగా తెలుగు నేల మీద ఐఐటీకి పెరిగినటువంటి క్రేజు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు దాన్ని వాడుకుంటున్నాయి. హ్మ్. ఇక్కడున్న కార్పొరేట్ విద్యా సంస్థలు వాడుకోవడంతో పాటు బయట నుంచి కూడా వచ్చి హైదరాబాద్‌లో, విజయవాడలో, విశాఖపట్నంలో ఇన్‌స్టిట్యూట్లు పెడుతున్నటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. ఓకే. రెండోది క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ కాకుండా డిజిటల్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్‌లో సంస్థలు కీలకంగా ఉన్నాయి. రెండోది ఐఐటీ అనేటటువంటి ఒక ప్రభుత్వ రంగ అత్యున్నత సంస్థ ఏదైతే ఉందో వాటికి ఉన్నటువంటి గ్రేట్‌నెస్ గాని, గ్రావిటీని గాని హ్మ్. ఈ రెండిటిని తగ్గించే ఉద్దేశం నాది కాదు. ఓకే. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నా. వందలు, వేల సంఖ్యలో అక్కడికి వెళ్తున్నారు. వెళ్తున్నటి వారిలో అత్యుత్తమ ప్రతిభ పాఠవాలు చూపిస్తున్నారు. కొంత మంచి ప్యాకేజ్ కూడా కానీ అది మాత్రమే కాకుండా మిగతా సంస్థలు, అంతర్జాతీయ స్థాయి సంస్థలు కూడా ఇప్పుడు తెలుగు నేల మీద వచ్చినటువంటి నేపథ్యంలో తెలుగు నేలలో ఉన్నటువంటి ఇంజినీరింగ్ విద్యా సంస్థలు కూడా అదే రకమైనటువంటి అంటే నాణ్యమైనటువంటి విధానానికి, ముఖ్యంగా ఇండస్ట్రీ ఇంటరాక్షన్ విధానానికి, అదే సందర్భంలో ఇండస్ట్రీ ఇంటరాక్షన్ వీటితో పాటు మరొక కీలకమైన అంశం విదేశాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలతోటి కొలాబరేషన్‌కి ఇవన్నీ వాడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఐఐటీలు మాత్రమే కాదు, మిగతా విద్యా సంస్థలు, అదే సందర్భంలో స్టేట్ యూనివర్సిటీలు, ప్రముఖ డీమ్డ్ యూనివర్సిటీలు ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఈ రంగంలో, ఇంజినీరింగ్ రంగంలో ముందుకొచ్చినటువంటి నేపథ్యంలో హ్మ్. ఐఐటీలు మాత్రమే పరిష్కారం కాదు, ఐఐటీలు మాత్రమే డెస్టినీ కాదు. కానీ ఐఐటీలో సీట్ సాధించడం అనేది ఖచ్చితంగా ఒక ప్రముఖ విద్యా సంస్థలో సీటు సాధించి పోరాడి సాధించినటువంటి విషయమే. మీరన్నట్లుగా ఖచ్చితంగా ఫలితాలు పొందినటువంటి వాళ్ళని హ్మ్. అభినందించాలి. అదే సందర్భంలో దీనిలో సానుకూల ఫలితాలు రాకపోయినప్పటికీ అద్భుతమైనటువంటి ఇంజినీరింగ్ విద్యలో, ఇండస్ట్రీ ఇంటరాక్షన్‌లో, అదే సందర్భంలో ప్రొడక్టివ్ ఇంజినీరింగ్‌లో ఈ రెండిట్లో కొద్దిగా తమ శక్తి సామర్థ్యాలను పెంచుకునేటలాగా విద్యార్థులు పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా మరైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పక తప్పదు. కానీ సార్ ఇలా ఒకే స్టూడెంట్‌ని అన్ని అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు తమ స్టూడెంటే అని క్లెయిమ్ చేసుకుంటే అంటే ప్రజల్ని మభ్యపెట్టడం లేకుంటే మోసగించడం లాంటి ఖచ్చితంగా ఇన్సిడెంట్ వస్తుందా? అంటే పేరెంట్స్ దానికి సంబంధించినటువంటి లోతుపాతులకి గమనించారు కాబట్టి హ్మ్. ప్రధానమైనటువంటి ర్యాంకులు ఈ విద్యా సంస్థే పొందింది అనేటటువంటి ఫీల్ తోటి చేర్చేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది అంతకుముందు ఆ 2 విద్యా సంస్థలు అనేవాడు. ఆ 2 విద్యా సంస్థలు కాదు, ఇప్పుడు చాలా విద్యా సంస్థలు ఇదే రంగంలో పోటీ పడుతున్నాయి కాబట్టి ఈ పోటీ జటిలమైంది. జటిలమైనటువంటి పోటీ ఈ రకమైనటువంటి ఫేక్ ప్రాపగండాని కూడా ముందుకు తీసుకొచ్చింది. దాన్ని కొంచెం ఉధృతం చేసింది అనేది చెప్పక తప్పదు. అదొక పెడధోరణి ఇంటర్మీడియట్ విద్యా రంగంలో హ్మ్. 2 తెలుగు రాష్ట్రాల్లో అదొక పెడధోరణిగానే చెప్పాలి అనేది తప్పదు ఆదిత్య. సార్ మళ్ళీ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే సార్ ఒకే రోజు గాకుండా, ఒకే టైంకి గాకుండా ఒక్కొక్క రోజు కూడా ప్రమోట్ చేసుకున్నారు. అంటే వాళ్ళకు తెలుసే గదా! అంతకుముందు ఇప్పుడు రోజొచ్చిన ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏం జరుగుతుంది పబ్లిసిటీ అనే విషయంలో ర్యాంక్ రాగానే దానికి సంబంధించినటువంటి యాడ్ రిలీజ్ చేయడానికి ఆ ముందు 2-3 రోజుల నుంచే దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్, ఊహాగానం ఇదంతా ఉంటుంది. రెండోది ఈ ఈ విషయంలో మనతోటి తెలుగు వాళ్ళతోటి అంటే ప్రస్తుతం ప్రధాన విద్యా సంస్థలు 2 ఒకళ్ళు ఒక యాడ్ ఏజెన్సీని, ఒకళ్ళు సొంతంగా దీనికి సంబంధించినటువంటి ప్రచార విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అది ఆ రంగంలో మనతోటి పోటీ పడలేకపోతున్నారు. కానీ అంటే రిజల్ట్ రాగానే వెంటనే 1, 2, 3, 4 1 అవునవును. ఇది మనకు అలవాటు అయిపోయింది. హ్మ్. మన చెవులకి అలవాటు అయిపోయింది. ఆ రోజు టీవీ ఛానల్ పెడితే ఇదే రకమైనటువంటి పోటీ వాతావరణం ఉంది. ఆ పోటీ వాతావరణాన్ని ఇప్పుడిప్పుడే మిగతా సంస్థలు కూడా నేర్చుకుంటున్నాయి కాబట్టి ఈ 2 సంస్థల్లాగా మిగతావి కూడా పోటీ పడేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు. సార్ ఇటువంటి రిఫరెన్స్ తోటి కొన్ని సినిమాలు, సీరీస్‌లు కూడా వచ్చాయి. 'కోటా ఫ్యాక్టరీ' అని యెస్. ఒకటొచ్చింది. 12థ్ ఫెయిల్‌లో కూడా ఈ రిఫరెన్స్‌లను కోటా చూపిస్తుంటారు. ఫ్యాక్టరీ అనేది అవును. కోటా, రాజస్థాన్‌లో కోటాని బేస్ చేసుకొని చేసినటువంటిదే. హ్మ్. ఆ రాజస్థాన్‌లో ఉన్నటువంటి కోటా విద్యా సంస్థలు నిజంగానే అక్కడ 5-6 వేల మంది అవును. ఒక టైంలో క్లాసుల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది ఒక్కొక్క విద్యా సంస్థలో. హ్మ్. ఖచ్చితంగా ఆ అవుట్‌కమ్ అయితే అదే రకమైన డైరెక్షన్‌లో ఉంది. కానీ కొంత స్ట్రెస్‌కి, కొంత మానసిక సంఘర్షణకి కారణమవుతోంది. హ్మ్. దీనికి సంబంధించిన ప్రతికూల ఫలితాలు కూడా కీలకంగా ఉన్నాయి. అయితే నేను చెప్పినట్లుగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని సాధించటానికి ఉన్నటువంటి హ్మ్. అర్హతగా భావిస్తున్నటువంటి ఈ పరీక్షలో
ఇది మాత్రమే కాదు, దీనికి సంబంధించి ఇది కాకుండా అంటే నేను చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నా. ఉమ్, ఆ, సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితం ఒక విద్యార్థులు తయారు చేసినటువంటి ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. ఎక్కడ ఒక ప్రొఫెసర్ చేయి కూడా పెట్టలేదు దాంట్లో. ఓకే. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసినట్టు ఎడ్యుసాట్ దాని పేరు, ఉమ్, ఉపగ్రహం. అది చిన్నదే అయి ఉండొచ్చు. ఆ ఓకే. ఉపగ్రహం పరిధి తక్కువ, దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ తక్కువ అయి ఉండొచ్చు. కానీ అదొక ప్రయోగం, ఆ ప్రయోగం ఒక సక్సెస్ఫుల్. సుమారు 10-12 ఏళ్ళు అయింది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థుల్లో ఒక్కళ్ళు కూడా ఐఐటి నుంచి లేరు, ఉమ్, ఒక్కళ్ళు కూడా స్టేట్ యూనివర్సిటీస్ నుంచి లేరు. ఓకే. అంటే మళ్ళీ ఏ స్టేట్కి ఆ స్టేట్కి స్టేట్ యూనివర్సిటీ ప్రముఖ స్టేట్ అంతమంది అంటే ఒక ఎదుగుతున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు తయారు చేశారు. అది చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఉమ్, ఊహించిన దానికంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అవును. అది అంటే అంతరిక్ష పరంగా మనం ఎదుగుతున్నటువంటి దశలో అది అంతరిక్ష పరిజ్ఞానాన్ని నేర్చుకునేటువంటి సైంటిస్టులకు కూడా చాలా ఊపిచ్చిందని చెప్పక తప్పదు. ఓకే. కాబట్టి ఇంజనీరింగ్ విద్యలో ఐఐటీలు మాత్రమే టాప్ కాదు, ఉమ్, ఐఐటీలు మాత్రమే డెస్టినీ కాదు. అట్లనే ఐఐటీల స్థాయి నేను తగ్గించే ఉద్దేశం నాకు లేదు. ఉమ్, ఐఐటీలలో మాత్రమే కాదు, మిగతా చోట్ల కూడా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్, అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ ప్రముఖులు ఉన్నారు. కాబట్టి ఇది ఒక మిక్స్డ్ సంధికాలంలో ఉన్నాం కాబట్టి ఈ రకమైన పరిస్థితి సహజమే. మనం ఆ సినిమాల గురించి మాట్లాడుకున్నాం సార్, కోటా Yeah. ఫ్యాక్టరీ 12th ఫెయిల్. Yeah. సో ఒక్కసారి అందులో వీళ్ళ జర్నీ గురించి క్లియర్, అంటే మనం ఇక్కడ నుండి చూస్తాం కానీ ఆ సినిమాలో చూస్తే అర్థమైపోతుంది ఇన్స్టిట్యూట్లు వాళ్ళతో ఎలా వ్యవహరిస్తాయి, ఎంత పెయిన్ ఉంటుంది వాళ్ళకు అని చెప్పేసి త్రూ అవుట్ వాళ్ళ జర్నీ అంతా కూడా చూస్తుంటాం. నిజంగా ఇలా ఉంటుందా అన్న ఒక అనుమానాలు కూడా మనకు వస్తూ ఉంటాయి, కానీ రియాలిటీలో అదే ఉంటుంది. అంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళతో ఒకలాగా, అంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళతో ఒకలాగా, ర్యాంక్ రాని వాళ్ళతో ఒకలాగా, ఉమ్, అదే సందర్భంలో అంటే ఆ టైంలో జరుగుతున్న డ్రాప్ అవుట్స్ పట్ల ఇంకో అవును. రకంగా వ్యవహరించేటటువంటి ఆ మొత్తం జర్నీ. అధ్యాపకుల ఆలోచన విధానం కానీ, అవును. యాజమాన్యాల ఆలోచన విధానం కానీ చూపించేటటువంటి ప్రయత్నం జరిగింది. ఉమ్, మీరు అంటున్న దాంట్లో మీరు చెప్పాలనుకున్నది అవును. ఈ 3 అంశాలు. ఉమ్, అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పాజిటివ్ రిజల్ట్ ఇచ్చినటువంటి విద్యార్థి ఎప్పుడూ విద్యా సంస్థకి ఒక ఫెదర్ ఇన్ ద క్రౌనే. ఓకే. కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఉమ్, దానికి ప్రతికూల ఫలితాలు కూడా చూసాం. ఓకే. ప్రతికూల ఫలితాలు చూసే క్రమంలో ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏదైతే విద్యా సంస్థలు విద్యార్థుల్ని ఎట్లా చూస్తాయి అంటే, ఈ రకమైనటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ విద్యా సంస్థలు ఎట్లా చూస్తున్నాయంటే, 10 మంది ర్యాంకులు ఈ సంవత్సరం మంచి టాప్ ర్యాంకులు వస్తే ఈ 10 మందితోటి ఇంకొక 1000 అడ్మిషన్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది. అవును. కాబట్టి వీళ్ళ మీద కొంచెం ప్రెషర్ చేయడంలో కానీ, అవుట్పుట్ లాగే విషయంలో కానీ ఆ రకమైనటువంటి ఒత్తిళ్లు, సందిగ్ధత ఉన్నాయనేది చెప్పక తప్పదు. ఇది మాత్రం కొంచెం పాజిటివ్ పరిణామం కానప్పటికీ ఇదైతే ఖచ్చితంగా డిబేట్ చేయాల్సినటువంటి టాపిక్ అనే చెప్పాలి. ఓకే. ఈ ప్రతి ఫ్యామిలీ కూడా తమ కుటుంబంలో భాగస్వామైనటువంటి వాళ్ళ కుమారుని కానీ కూతుర్ని కానీ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో పెంచి ఇటువంటి సమస్యల్ని కూడా తట్టుకునేలాగా ఇంకా స్ట్రాంగ్గా చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. రైట్ సార్.